ఆంధ్రప్రదేశ్ ఓబీసీ 56 కుల సంఘాల నాయకులు సుబ్బారాయుడు గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇటీవల జరిగినటువంటి ఏదైతే పార్లమెంటు ఎన్నికల్లో ఈ యొక్క కూటమి ఘన విజయం సాధించింది, దీన్ని బీజేపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ ఎట్లా చూస్తూ ఉంది? సార్, ముఖ్యంగా మనకు ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు కానీ పార్లమెంట్ ఎన్నికల్లో కానీ చాలా వరకు మోడీ యొక్క సంక్షేమ పథకాలు ప్రజలలోకి తీసుకుపోవడం వల్ల ఈరోజు చంద్రబాబు నాయుడు కూటమిగా ఏర్పడి పవన్ కళ్యాణ్ ముగ్గురు అధికారము చేపట్టడం జరిగింది. ఎందుకంటే కార్యకర్తలు బలంగా ఈ యొక్క సంక్షేమ పథకాలు మోడీ గారు ప్రవేశపెట్టినవి ప్రజలు తీసుకుపోవటము, అదే విధమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఈ యొక్క కొన్ని తప్పిదాల వల్ల 56 కుల కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ఏ కార్పొరేషన్కు సంబంధించినటువంటి నిధులు కానీ ఎటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి ప్రాధాన్యత ఇవ్వకపోవడము, ఒక నామకావాస్తిగా ఒక కుర్చీలు ఇచ్చేసి అక్కడ కూర్చోబెట్టడం వల్ల ఈ యొక్క 56 కుల కార్పొరేషన్లు ఎటువంటి పని చేయకపోవటము, అదేవిధంగా బీసీల సంక్షేమం అని చెప్పేసి ఎటువంటి అభివృద్ధి లేకుండా వాళ్ళ అకౌంట్లలో డబ్బులేసి వాళ్ళను అకౌంట్లో మీరు ఏదో తిని ఉండండే తప్ప ఎటువంటి పని వాళ్ళకు కల్పించకపోవటము, అదే విధమైనటువంటి ఆరోగ్య సమస్యలు కానీ కోవిడ్లో వచ్చినప్పుడు మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు ఏ దేశం చేయనటువంటి యొక్క కోవిడ్ వ్యాక్సిన్ అందరికీ అందించి ఎంతో ఉపకారమైనటువంటి కార్యక్రమం చేయటము, అదేవిధంగా 500 సంవత్సరాలకు క్రితము పరిష్కారం కానటువంటి రామ జన్మభూమిని కూడా ఈరోజు సున్నితంగా పరిష్కరించడము, అదేవిధంగా మనకు ఈ యొక్క 370 ఆర్టికల్ ప్రకారము జమ్మూ కాశ్మీర్లో భారతదేశంలో విలీనం చేయటము, ఇటువంటి ఎన్నో సంక్షేమ పథకాలు విశ్వకర్మ అనేటటువంటి 18 కులవృత్తుల వారికి మన నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క ఉపాధి, అదేవిధంగా సంక్షేమ పథకాల్లో పనికి ఆహార పథకం కానివ్వండి, అంగన్వాడీ కార్యక్రమాలు కానివ్వండి, తర్వాత రైతులకు వాళ్ళకు పెట్టుబడి కోసము సంవత్సరానికి 6,000 రూపాయలు వాళ్ళకు ఇవ్వటము, ఇటువంటి కార్యక్రమాలు పేదవారికి 1,50,000 రూపాయలు మనకు ఇల్లు నిర్మాణం చేసుకోవడం కోసము ఇటువంటి ఎన్నో సంక్షేమ పథకాలు అనేటువంటివి ప్రవేశపెట్టారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి యొక్క వైఫల్యాలు ప్లస్ మోడీ గారి యొక్క సంక్షేమ పథకాలు ఎన్డీఏ కూటమికి చాలా ఉపయోగకరమైనటువంటి విధంగా ఘన విజయం సాధించడం జరిగింది. ఎవరు కూడా ఊహించలేదు. అదే విధమైనటువంటి పరిస్థితులలో కొన్ని ఈ యొక్క కేంద్ర నిధులను కూడా తప్పుదోవ పట్టించేసి రాష్ట్ర ప్రభుత్వము మేమే చేస్తున్నామని చెప్పేసి ఆ యొక్క సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి నిధులను కూడా దుర్వినియోగం చేశారు. ఇటువంటి పరిస్థితులలో నరేంద్ర మోడీ యొక్క ప్రభావము, పవన్ కళ్యాణ్ గారు విజయంగా సాధించడము, చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఈరోజు ఈ విధమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయంటే చెప్పండి సార్, ఇప్పుడు కూటమి ఘన విజయం సాధించడానికి ఇప్పుడు 3 పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఇక్కడ చంద్రబాబు నాయుడు యొక్క చరిష్మా అనుకోవచ్చా, పవన్ కళ్యాణ్ యొక్క ఏదైతే ఉందో ఆయన ఇమేజ్ అనుకోవచ్చా, లేకుంటే బీజేపీ మోడీ యొక్క ఫేమ్ తోటి, అంటే ఎవరిది ఇన్ఫ్లుయెన్స్ ద్వారా ఇంత ఘన విజయం ఏపీలో మీకు కూటమికి రావడం జరిగింది అంటే ఎవరి పేరు చెప్తారు మీరు? ఈరోజు 10 సీట్లు ఇస్తే 8 సీట్లు బీజేపీకి ఎటువంటి ఓట్ బ్యాంక్ లేనటువంటి పరిస్థితులలో 8 సీట్లు మేము విజయం సాధించామంటే అది ఈరోజు నరేంద్ర మోడీ గారి యొక్క సంక్షేమ పథకాలు, ఆ యొక్క నరేంద్ర మోడీ గారికి ఉన్నటువంటి ఇమేజ్ ప్రకారమే ఈరోజు కూటమి ఘన విజయం సాధించడానికి ఎక్కువ ఉపయోగపడిందని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. అదేవిధంగా భారతదేశంలో 3వసారి మన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావటము మనం చేసుకున్నటువంటి అదృష్టము. ఎక్కడ ఈరోజు ఆర్థిక శక్తిగా 3వ ఆర్థిక శక్తిగా ప్రపంచంలోనే మన భారతదేశం ఉండటానికి గర్వకారణము మన నరేంద్ర మోడీ గారే. ఆయన కృషి ఫలితంగానే రాబో 5 సంవత్సరాల్లో కూడా ప్రపంచంలో అగ్రదేశాలకు పోటీ పడే విధంగా భారతదేశం ఒకటి ఉంటుందని చెప్పేసి గర్వంగా చెప్పుకోవచ్చు. మనము ఈరోజు నరేంద్ర మోడీ గారి చరిష్మా వల్లనే మన యొక్క ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించడానికి ముఖ్యంగా తోడ్పడిందని చెప్పేసి సరే, ఇప్పుడు ముఖ్యంగా ఏవైతే విభజన హామీలు ఇంకా కూడా పెండింగ్లో ఉన్నాయో అవన్నీ ఈసారి ఖచ్చితంగా పరిష్కారం అయ్యే అవకాశం కనిపిస్తూ ఉందా ఈ టర్మ్లో? అది ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే లేట్ అయిపోయింది. 10 సంవత్సరాలు దాటిన తర్వాత విభజన హామీలు అనేటటువంటివి కూడా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా తీసుకొని ఈసారి ఆంధ్రప్రదేశ్ను ఒక మంచి మార్గంలో నడిపించి అభివృద్ధి చెందడానికి ఆయన ఒక తోడ్పాటు అందిస్తున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఒక అడ్మినిస్ట్రేటరు, ఆయన పరిపాలనా దక్షుడు, ఆయనకున్నటువంటి యొక్క మేధాశక్తితోటి మనకు నరేంద్ర మోడీ గారి యొక్క ఆయన యొక్క కొంత మేరకు కొన్ని సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తారు. ఖచ్చితంగా ఈసారి ఆంధ్రప్రదేశ్కు ఎంతో మేలు జరుగుతుందని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. థ్యాంక్ యూ.
సో ఇది సుబ్బారాయుడు చెప్తా ఉన్న పరిస్థితి. ఖచ్చితంగా ఏపీలో ఏదైతే ఉందో మోడీ చరిష్మా కూడా పనిచేసింది, కూటమి ఘన విజయం సాధించడానికి మోడీ చరిష్మా కూడా దానికి తోడైంది అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా వైసీపీ ఏదైతే అరాచకాలు ఉన్నాయో సో వాటి వల్లే వైసీపీ ఘోర వైఫల్యం చెందిందని చెప్పేసి కూడా సో సుబ్బారాయుడు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ బంటితో రాజు, న్యూస్ 360 హైదరాబాద్ నుండి.